మీ జీవితంలో ఎప్పుడైనా గాలివానలో చిక్కుకున్నారా? చుట్టూ చీకటి, ఎదురుగా మృత్యువు, ఆశలన్నీ ఆవిరైపోతున్న క్షణం. సరిగ్గా అలాంటి స్థితిలోనే ఆ శిష్యులు కూడా ఉన్నారు. కాని ఆ పడవలో వారితో పాటు మరొకరున్నారు. ఆయన నిద్రిస్తున్నారా లేక నిశ్శబ్దంగా గమనిస్తున్నారా? పదండి, ఆ అద్భుతమైన కథలోకి వెళ్దాం. రోజంతా వేలాది మందికి వాక్యం బోధించి యేసుప్రభువు ఎంతో అలసిపోయారు. గాలిలో తేమ, మెల్లగా మారుతున్న ఆకాశం. ఆయన తన శిష్యులతో అన్నారు, మనం సరస్సద్దరికి వెళ్దాం. ఆ పడవలో పేతురు, యోహాను వంటి అనుభవం ఉన్న జాలరులున్నారు. వారు ఎన్నో తుపాన్లను చూశారు, ఎన్నో అలలను ఎదుర్కొన్నారు. అందుకే ధైర్యంగా పడవను ముందుకు నడిపారు. యేసుప్రభు పడవ వెనుక భాగంలో ఒక తలగడ వేసుకుని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త మనిషిగా ఆ సముద్రం మీదే విశ్రమిస్తున్నారు. కాని అకస్మాత్తుగా ఒక భయంకరమైన తుపాను రేగింది. గాలి క్రూరంగా వీస్తోంది. అలలు పడవ కంటే ఎత్తుగా లేచి నీటిని లోపలికి నింపుతున్నాయి. అనుభవం ఉన్న జాలర్ల విద్య పనిచేయడం లేదు. ప్రాణాలు కాపాడుకోవడానికి వారు పడుతున్న ఆరాటం వర్ణనాతీతం. అప్పుడు వారు వెనక్కి తిరిగి చూశారు. అక్కడ యేసు ప్రభువు ఇంకా నిద్రిస్తూనే ఉన్నారు. తట్టుకోలేక వారు ఆయన్ను నిద్రలేపి కన్నీళ్లతో అరిచారు. మార్కు 4:38. బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింతలేదా? ఈ మాట ఈరోజు మనలో చాలామంది అడుగుతున్న ప్రశ్నే కదా. దేవుడా, నా జీవితం ఇలా అయిపోతుంటే నీకు పట్టదా? నా కన్నీళ్లు నీకు కనిపించడం లేదా? అప్పుడు ఆయన లేచారు. కంగారు పడలేదు, ఆందోళన చెందలేదు. సముద్రపు పొంగును చూసి ఆయన భయపడలేదు. సముద్రమే ఆయన్ను చూసి భయపడింది. ఆయన గాలిని, అలలను గద్దించి కేవలం 3 మాటలు చెప్పారు. నిశ్శబ్దమై ఊరకుండు. మరుక్షణమే గాలి ఆగిపోయింది. అలలు అణిగిపోయాయి. ఒక్కసారిగా ఒక గొప్ప నిశ్శబ్దం ఆవరించింది. ప్రకృతి తన యజమాని స్వరాన్ని గుర్తుపట్టింది. యేసు వారి వైపు తిరిగి ఒక మాట అడిగారు. మీరెందుకిలా భయపడుతున్నారు? మీకింకా విశ్వాసం లేదా? శిష్యులు నివ్వెరపోయారు. భయం స్థానంలో ఒక భక్తిపూర్వకమైన ఆశ్చర్యం కలిగింది. ఈయనెవరో? గాలి, సముద్రం కూడా ఈయనకు లోబడుతున్నాయి అని వారు విస్తుపోయారు. మిత్రులారా, మీ జీవితంలో కూడా సమస్యలనే తుపాన్లు రావచ్చు. మీరు నమ్ముకున్న మనుషులు, మీ అనుభవం మిమ్మల్ని కాపాడలేకపోవచ్చు. కాని గుర్తుంచుకోండి, మీ పడవలో యేసు ఉంటే ఆ పడవ మునిగిపోదు. ఆయన నిశ్శబ్దంగా ఉన్నారంటే ఆయనకు పట్టదని కాదు. మీరు ఆయన్ని ఎంతవరకు నమ్ముతున్నారో అని ఆయన చూస్తున్నారు. ఆయన ఒక్క మాట చెబితే చాలు, మీ జీవితంలో ఎంతటి తుపానైనా సద్దుమణుగుతుంది. కీర్తన 107:29. ఆయన తుపానును అణిచివేసెను, దాని తరంగములు అణిగిపోయెను. ఆయనను పిలవండి, ఆయనపై భారముంచండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఆత్మీయ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.